ఏదైతే చెప్పారో రైతు బంధు 15,000 చేస్తానని చెప్పారు సార్. 2 రైతు బంధులు ఎక్కువ ఇప్పుడు కూడా రైతు బంధు పడలేదు సార్. ఇప్పుడు పడాలి ఈ సీజన్. ఇంతవరకు రైతు బంధు వేసినప్పుడు 15,000 వేసారా? వేయలేదు సార్. అది ఒకసారి 12,000 మొత్తం పడలేదన్న. 6,000 ఇచ్చారు. 12,000 చెప్పిందని ఎట్లా చెప్తామన్నా? అండ్ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ ఇయర్ వేసారు, ఒకటే వేసారు. అంటే హామీ ఇచ్చింది 15,000 హామీ ఇచ్చారు సార్. దానిలో ఒకటి సార్. ఇంకోటి రైతు బీమాని కట్టేది, రైతు బీమాను ఆపేశారు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధాన్యం మీద, అన్ని ధాన్యాల మీద 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు అందరూ వచ్చి హామీ ఇచ్చారు సార్. ఇవి కూడా జరగలేదు సార్. అదేవిధంగా 4,000 పెన్షన్ చేస్తున్నారు సార్. 2,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వికలాంగులకు అందరికీ 6,000 పెన్షన్ చేస్తున్నారు సార్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తున్నారు సార్. దళిత బంధు ఇప్పటివరకు 10,000 వస్తుంది, దాన్ని 10 లక్షలు వస్తుంది, దాన్ని 12 లక్షలు చేస్తా అని చెప్పారు సార్. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ అందరికీ చేస్తాం. ఎక్కువ ఉన్న వాళ్ళు ఆ డబ్బులు కడితే వాటి వెంటనే మాఫీ చేస్తామని కూడా చెప్పారు సార్. కాబట్టి నేను ఏమంటానంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు పోగా కేసీఆర్ గారు అమలు చేస్తున్నటువంటి పథకాలను ఆపేసినవి కొన్ని చెప్తాను సార్. ఒకటి